అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి లక్ష్మీదీప్తి. నేను ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ని. ఈ ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం క్యాన్సర్ గురించి ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుసుకుందాము. మొదటగా క్యాన్సర్ ప్రతిసారి లక్షణాలు ఉండగానే మనకి శరీరంలో మొదలవదు. మనకి లక్షణాలు వచ్చే కన్నా ముందే మన శరీరంలో దానికి సంబంధించిన వ్యాధి మొదలవడం కానీ, దానికి సంబంధించి మొత్తం శరీరం పాకడం కానీ జరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ని ఏంటంటే మనం కొన్ని స్క్రీనింగ్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. మనకి నోరు క్యాన్సర్కి, రొమ్ము క్యాన్సర్కి, గర్భసంచి క్యాన్సర్కి, అదేవిధంగా పేగు క్యాన్సర్కి ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్టులని ఉన్నాయి. ఆ టెస్ట్లో క్యాన్సర్ రాకుండా లక్షణాలు చూపించడం ముందే మనం దాన్ని పసిగట్టవచ్చు. క్యాన్సర్ ప్రతిసారి నొప్పితో ఉండాలని ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అంటే చాలా వరకు క్యాన్సర్స్ నొప్పి లేకుండా మామూలు గడ్డల రూపంలో వస్తుంది. ఏ లక్షణాలన్నా ఏ ఇబ్బందులన్నా మనకి దీర్ఘకాలికంగా అంటే 1 నెల 2 నెలల కన్నా ఎక్కువగా ఉంటే దానికోసం టెస్ట్ చేసుకోవడం మంచిది. అండ్ క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతం క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం మనకి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఆ వ్యాక్సిన్స్ మనకి నోరు క్యాన్సర్ని, గర్భసంచి మూతి క్యాన్సర్ వాటికి HPV వ్యాక్సిన్ అని ఉంటుంది. ఎంత చిన్న వయసులో వేసుకుంటే దాని నుంచి అంత ఎక్కువ ప్రొటెక్షన్ మనకి లభిస్తుంది. సో ఈ క్యాన్సర్ డే సందర్భంగా మనందరం మన శరీరం గురించి గమనించుకుని, ఏ లక్షణాలు ఉన్నా ముందే పరీక్ష చేసుకుని, క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుని మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. ధన్యవాదములు.